హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 17 జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. 17 జాన్ 2023 జరిగిన జీకే క్వశ్చన్స్ అనేది పేపర్ ఎక్స్ప్లెనేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్, ద ఫేమస్ నౌచండి ఫెయిర్ హ్యాపెన్స్ వన్స్ ఏ ఇయర్ ఇన్ ద స్టేట్ ఆఫ్. నౌచండి ఫెయిర్ అనేది ఇయర్కి ఒకసారి జరుగుతుంది, అయితే అది ఏ స్టేట్లో జరుగుతుందని క్వశ్చన్ అయితే అడిగారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్, యాజ్ పర్ నవంబర్ 2022 హూ ఈజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అండి. 2022 నవంబర్ ప్రకారం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైనా క్వశ్చన్ అయితే అడిగారు. కృష్ణమూర్తి సుబ్రమణియన్, బల్వంతరాయ్ మెహతా, వి అనంత నాగేశ్వరన్, సురేందర్ సింగ్. ఆన్సర్ వచ్చి వి అనంత నాగేశ్వరన్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ద 8th 5-year ప్లాన్ అండి. 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పిఎంగా ఎవరున్నారనేది క్వశ్చన్ అయితే అడిగారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారు, ఎల్కే అద్వానీ. సో ఈ ఎల్కే అద్వానీ ప్రైమ్ మినిస్టర్ కాదు, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉండేటివి, ఇప్పుడైతే నీతి ఆయోగ్ ఉంది. సో ఆప్షన్స్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి పివి నరసింహారావు గారు అండి. నెక్స్ట్ వన్, హూ సోన్ ఇన్ యాజ్ ద 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2022 అండి. ఆగస్ట్ 2022లో 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని అయితే అడుగుతున్నారు. నూతలపాటి వెంకటరమణ, రంజన్ గొగాయ్, శరద్ అరవింద్ బోబ్డే, ఉదయ్ ఉమేష్ లలిత్. మనకు ఆన్సర్ వచ్చేసి ఉదయ్ ఉమేష్ లలిత్ అండి. నెక్స్ట్ వన్, జతిన్ గోస్వామి won numerous awards for his contribution in which డాన్స్ ఫామ్ అండి. ఏ డాన్స్ ఫామ్లో ఆయనకు కృషి చేసినందుకు గాను ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని క్వశ్చన్ అయితే అడిగారు. జతిన్ గోస్వామికి ఏ డ్యాన్స్ కొరకు కృషి చేసినందుకు ఎక్కువ అవార్డ్స్ వచ్చాయని క్వశ్చన్ అయితే అడిగారు. ఒడిస్సీ, కూచిపూడి, భరతనాట్యం అండ్ సత్రియా. ఆన్సర్ వచ్చేసి సత్రియా డ్యాన్స్ అండి. నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ వాట్ వాజ్ ద మోటో ఆఫ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా. ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క మోటో ఏంటి అని క్వశ్చన్ అయితే అడిగారు. రివర్స్, బిల్డింగ్స్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్. ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చర్ అండి. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెటల్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన మెటల్ ఏదనే క్వశ్చన్ అయితే అడిగారు. లిథియం, సిల్వర్, ప్లాటినం, గోల్డ్. మనకు ఆన్సర్ వచ్చేసి సిల్వర్ అండి, వెండి. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లిడ్ ద ఒలింపిక్ కౌల్డ్రోన్ ఇన్ సమ్మర్ ఒలింపిక్స్ 2022 అండి. ఈ క్రింది వానిలో ఎవరు సమ్మర్ ఒలింపిక్స్ 2020లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. డీలిమా, డకిట్, ఒసాకా, ఇలామో జియాంగ్. ఆన్సర్ వచ్చేసి నవామి ఒసాకా అండి. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ వాజ్ లాంచ్డ్ టు ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ క్లీనర్ ఇండియా బై. ఎప్పటికీ ఈ విజన్ 2000 ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క విజను ఎప్పటికీ క్లీన్ ఇండియాగా ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అక్టోబర్ 2, 2015, అక్టోబర్ 2, 2018, అక్టోబర్ 2, 2017, 2019. ఆన్సర్ వచ్చి మనకు 2019 అండి. మనకు ఈ స్కీమ్ వచ్చేసి స్వచ్ఛ భారత్ స్కీము 2014 అక్టోబర్ 2న ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే. నెక్స్ట్ వన్, అక్టోబర్ 2, 2014 ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేశారు.
ఈ క్లీన్ ఇండియాగా ఎప్పటి వరకు ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారంటే అక్టోబర్ 2, 2019 కల్లా క్లీన్ ఇండియా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇండియా యొక్క రాష్ట్రపతిగా ఉండాలంటే మినిమం ఎంత ఏజ్ ఉండాలని క్వశ్చన్ అయితే అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి 35 ఇయర్స్ అండి. నెక్స్ట్ వన్, ద ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగాన్ వాజ్ ద ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1892, 1899, 1889, 1873, 1878. ఆన్సర్ వచ్చేసి 1889 అండి. ఓకే, అయితే ఈ ఫుట్బాల్ క్లబ్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్ అండి. నెక్స్ట్ వన్, ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అండి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనము తీసుకోవడం జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారు. యుఎస్ఏ, కెనడా, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ అండి. రష్యా, ప్రజెంట్ రష్యా అంటాము. అయితే యుఎస్ఎస్ఆర్ అంటే మనకు ఫుల్ ఫామ్ చూద్దాం. యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండి. యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సోషలిస్ట్ రిపబ్లిక్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ మార్టియల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ మణిపూర్ అండి. ఈ క్రింది వాటిలో మణిపూర్ యొక్క ప్రత్యేక యుద్ధ నృత్యం రూపం ఏమిటి అని క్వశ్చన్ అయితే అడిగారు. బిహు, కుమ్మి, టాంగ్టా, దండా జత్ర. మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి, టాంగ్టా. నెక్స్ట్ నియోనటల్ మోర్టాలిటీ రేట్ రిఫర్స్ టు ద నంబర్ ఆఫ్ డెత్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ హౌ మెనీ డేస్ ఆఫ్ లైఫ్ per 1000 live births in a given year or the other period అండి, అదర్ పీరియడ్. నియోనటల్ మరణాల రేటు అనేది ఒక నిర్దిష్ట సంవత్సరంలో లేదా ఇతర కాలంలో ప్రతి 1000 సజీవ జననాలకు జీవితంలోని మొదటి ఎన్ని రోజుల సమయంలో మరణాల సంఖ్యను సూచిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి మనకు 1 అండి, 28 days. ఓకే, 28 days లోపల ఎవరైతే పిల్లలు చనిపోతారో సో వాళ్ళనే ఈ మోర్టాలిటీ రేట్లకైతే తీసుకుంటారండి. కొత్తగా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28 days లోపు చనిపోయినట్లయితే ఇందులోనికైతే కాలిక్యులేట్ చేస్తారు. నియోనటల్ మోర్టాలిటీ రేట్లకైతే కాలిక్యులేట్ చేస్తారండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద మొలస్కా. ఏది మొలస్కా కిందకు వస్తుంది, ఏ జీవి మొలస్కా కిందకు వస్తుంది అనే క్వశ్చన్ అడిగారు. సో జంతు రాజ్యం కూడా చాలా ఇంపార్టెంట్. జంతు రాజ్యం అండ్ వర్గాలు అనేది చాలా ఇంపార్టెంట్. మొక్కల గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో మీరు జీకేకి ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్ జీకే చదవండి, తెలుగు మీడియం వాళ్ళు అయితే హైటెక్ విజయ రహస్యం చదవండి. ఇంకా లేదా ఎవరైనా మీకు సజెషన్ చేస్తే ఆ బుక్ అయినా మీరు చదవచ్చండి. నేను చెప్పినట్టువే కాదు, మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చదవండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొలస్కాకి ఆన్సర్ వచ్చేసి ఆక్టోపస్ అండి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఓన్లీ నేచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ అండి. సహజ సిద్ధమైన ఉపగ్రహము, భూమి యొక్క సహజ సిద్ధమైన ఉపగ్రహం ఏందని అయితే అడిగారు. ఆన్సర్ మనందరికి తెలిసిందే, మూన్ అండి. విచ్ ఆర్ థింగ్స్ ఏ ఫర్మ్స్ ఓన్స్ అండి. ఏవి ఫర్మ్స్ యొక్క సొంతము అని అడిగారు. డెబెంచర్సా, అసెట్సా, లైబిలిటీసా, లోన్సా. ఆన్సర్ వచ్చి అసెట్స్ అండి. జనరల్ డయర్ టుక్ కమాండ్ డ్యూరింగ్ ద మార్టియల్ లా ఇన్ విచ్ ఇయర్ అంటే ఈయన ఈ లాని ఎప్పుడు తీసుకొచ్చారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. 1945, 1819, 1919, 1929. ఓకే, ఈ ఇయర్లోనే జలియన్ వాలాబాగ్ అనేది కూడా జలియన్ మారణకాండ కూడా జరిగిందండి. నెక్స్ట్ వన్, వాట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్పాండింగ్ ద ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ బ్రింగ్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండి. ఏవి హెల్ప్ చేస్తాయంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్స్పాండ్ చేయడానికి అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్కి అని అడిగారు.
ఏవి హెల్ప్ చేస్తాయి? ఎక్స్పాండింగ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ బ్రింగ్ ఏ ఫారెన్ ఎక్స్చేంజ్ అండి. ఇంపోర్ట్ ఆఫ్ మెషిన్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ రా మెటీరియల్. ఆన్సర్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ అండి. 19th వన్, సెకండ్ వన్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్కియాలజికల్ సైట్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ప్రజెంట్ డే ఇండియా? ప్రజెంట్ ఈ క్రింది వాటిలో ప్రజెంట్ ఇండియాలో లేని ఆర్కియాలజికల్ సైట్ ఏది అని క్వశ్చన్ అయితే అడిగారు. ఇండియాలో లేనిది ఏందని. మహాగార, చిరంద్, హల్లూర్, మెహర్గర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మెహర్గర్ అండి. ఈ మెహర్గర్ వచ్చేసి ఇండియాలో లేదు, పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో అయితే ఉందండి. మహాగార వచ్చేసి యూపీలో ఉంది, చిరంద్ వచ్చి బీహార్లో, హల్లూరు వచ్చేసి కర్ణాటకలో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా మనకు నెక్స్ట్ చూద్దాం. 4th షిఫ్ట్. విచ్ 5-year plan focused on infrastructure development, that is the power and transportation? ఫస్ట్, 4th, 2nd and 3rd. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ అండి, ఫస్ట్ 5-year plan. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటామార్ఫిక్ రాక్ అని. ఈ కింది వన్లో మెటామార్ఫిక్ రాకు కానిది, ఎగ్జాంపుల్ కానిది ఏంటి అని అడిగారు. గ్రానైట్, క్వార్టైజ్, గ్నైస్, చిస్ట్. ఆన్సర్ వచ్చేసి గ్రానైట్ అండి. గ్రానైట్ అనేది మెటామార్ఫిక్ రాక్ అయితే కాదు. రిమైనింగ్ 3 వచ్చి మెటామార్ఫిక్ రాక్కి ఎగ్జాంపుల్స్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వన్ ఆఫ్ ద 5 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ సజెస్టెడ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండి. ఈ క్రింది వాటిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది 5 ఫుడ్ గ్రూప్స్ని సజెస్ట్ చేసిందనమాట. అయితే ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సజెస్ట్ చేయని వాటివి ఏవి ఈ క్రింది వాటిలో అని అడిగారు. సజెస్ట్ చేయనివి వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి మిల్క్ అండ్ మీట్ ప్రొడక్ట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, ఫ్యాట్స్ అండ్ షుగర్స్ అండి. మనకు ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండి. ఇవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది సజెస్ట్ చేయలేదు. బేసిక్ ఫుడ్ గ్రూప్స్ కింద ఇవి అయితే అది సజెస్ట్ చేయలేదండి. ద గవర్నర్ ఆఫ్ స్టేట్ పొసెస్ ద పార్డోనింగ్ పవర్ అండర్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉంటారనే క్వశ్చన్ అయితే అడిగారు. ఆర్టికల్ 163, ఆర్టికల్ 161, ఆర్టికల్ 55. మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 161 అండి. నెక్స్ట్ వన్, మైసూర్ దసరా ఫెస్టివల్ ఈజ్ హౌ మెనీ డేస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ కర్ణాటక అండి. ఈ మైసూర్ దసరా ఫెస్టివల్ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారనే క్వశ్చన్ అయితే అడిగారు. 5 days, 12 days, 7 days, 10 days. ఆన్సర్ వచ్చేసి 10 days అండి. FIH మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ కంట్రీ అంటే ఈ వరల్డ్ కప్ని ఏ కంట్రీ ఆర్గనైజ్ చేసిందని క్వశ్చన్ అయితే అడిగారు. బెల్జియం, పాకిస్తాన్, స్పెయిన్, ఇండియా అండి. నెక్స్ట్ వన్, రాజా హరిశ్చంద్ర, ఏ మూవీ డైరెక్టెడ్ బై దాదా సాహెబ్ ఫాల్కే ఇన్ 1913 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఫుల్ లెంత్ ఫిల్మ్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడిగారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్. ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. ఇండియాకి సంబంధించిన ఫెస్టివల్ ఇది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టిస్ట్ హ్యాస్ ఓన్ పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2000? ఎవరు 2000లో పద్మ విభూషణ్ అవార్డును గెలుచుకున్నారనేది క్వశ్చన్ అడిగారు. పండిట్ బిర్జు మహారాజ్, కేలుచరణ్ మహాపాత్ర, అమలా కిరేని, జతిన్ గోస్వామి. మనకు ఆన్సర్ వచ్చేసి కేలుచరణ్ మహాపాత్ర అండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ నేషన్స్ హ్యాడ్ పార్టిసిపేట్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ 2018?
2018లో ఏషియన్ గేమ్స్లో ఎన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేశాయంటే మనకు ఆప్షన్స్ వచ్చేసి 45 అండి ఆన్సర్. ఓకే, అయితే ఈ 2018 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే అండి మనకు ఇండోనేషియాలోని జకార్తాలో అయితే జరిగాయండి. నెక్స్ట్ యాక్చువల్గా 2022లో జరగవలసిన ఏషియన్ గేమ్స్ ఇప్పుడు 2023లో చైనాలోని హాంగ్జౌలో అయితే జరిగాయండి. అక్కడ కూడా 45 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేశాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫండమెంటల్ డ్యూటీ? ఈ క్రింది వాటిలో ఫండమెంటల్ డ్యూటీ ఏది అని క్వశ్చన్ అయితే అడిగారు. టు ఎండేంజర్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ ఎక్స్పోజ్ వైలెన్స్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు యాక్సెప్ట్ వైలెన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి. 3 ఆప్షన్ 3. మనము పబ్లిక్ ప్రాపర్టీని భద్రపరచడం అండ్ వైలెన్స్ని తిరస్కరించడం అనేది మనకు ప్రాథమిక విధి అండి ఒకటి. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ సబ్స్టిట్యూటెడ్ ద ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా? ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దేన్ని సబ్స్టిట్యూట్ చేశారనే క్వశ్చన్ అయితే అడిగారు. ఫినాన్స్ కమిషనా, సెబీనా, సిసిఐయా, నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డురాలుమిన్ ఈజ్ అన్ అలాయ్ మేడ్ అప్ ఆఫ్ అల్యూమినియం అండ్ విచ్ మెటల్ అని అడిగారు. నికెలా, టిన్, కాపర్, జింక్. మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి, కాపర్. అల్యూమినియం అండ్ కాపర్ను కలిపి డురాలుమినాన్ని మెటల్ని అయితే తయారు చేస్తారండి. నెక్స్ట్ వన్, N. Biren Singh became the Chief Minister of which state of India in March 2022 అండి. బిరెన్ సింగ్ ఏ స్టేట్కి చీఫ్ మినిస్టర్గా 2022లో ఎన్నికయ్యారని క్వశ్చన్ అయితే అడిగారు. నాగాల్యాండ్, మిజోరాం, అస్సాం, మణిపూర్. ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి. అయితే మనకు రీసెంట్గా 5 స్టేట్స్కి అయితే మనకు ఎన్నికలు జరిగినాయి కదా, ఆ స్టేట్కి సంబంధించిన సీఎంలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్కి మోహన్ యాదవ్, రాజస్థాన్కి భజన్లాల్ శర్మ, ఛత్తీస్గఢ్కి విష్ణు డియో సాయ్, మిజోరాంకి పియు లాల్దు హోమా. వీళ్ళైతే కొత్త సీఎంలు అండి. ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో కొత్త సీఎంలు వాళ్ళు. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ వేదాస్ అండి. ఈ క్రింది వాళ్ళలో ఓల్డెస్ట్ వేద ఏందని అడిగారు. ఋగ్వేదం అండి, ఓల్డెస్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ ఇండియా? ఏ ఇయర్లో ఇండియాలో ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారని అయితే అడిగారు. 2004, 2014, 1974, 1904. మనకు ఆన్సర్ వచ్చేసి 1904 అండి. అయితే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే చెన్నై, తమిళనాడు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ పాపులేషన్ పాలసీ ద సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ పాపులేషన్ పాలసీ ఫార్ములేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రెండవ జనాభా విధానమైన జాతీయ జనాభా విధానం ఏ సంవత్సరంలో రూపొందించబడిందని అయితే అడిగారు. నేషనల్ పాపులేషన్ పాలసీ ఎప్పుడు రూపొందించడం జరిగింది, ఏ సంవత్సరం రూపొందించడం జరిగిందనే క్వశ్చన్ అయితే అడిగారు. 2000, 2005, 2002, 1998. మనకు ఆన్సర్ వచ్చేసి 2000 అండి. నెక్స్ట్ వన్, ఇన్ ఎకనామిక్స్ సిఆర్ఆర్ స్టాండర్డ్స్ ఫర్ ఈ ఎకనామిక్స్లో సిఆర్ఆర్ స్టాండర్డ్స్ ఫర్ అంటే దానికి ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాష్ రిజర్వ్ రేషియో అండి, క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ వన్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ క్యాన్ బి ఓపెన్డ్ బై ద పేరెంట్స్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ ఆర్ లీగల్ గార్డియన్ ఎనీ టైమ్ బిఫోర్ ద గర్ల్స్ చైల్డ్ ఏజ్ అటైన్స్. ఎప్పటికి వరకు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే గర్ల్ చైల్డ్ కోసం పేరెంట్స్ కానీ వాళ్ళ లీగల్ గార్డియన్స్ కానీ 10 years ఏజ్ దాటక ముందే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలండి. నెక్స్ట్ వన్,
ద ఫోక్ డ్యాన్స్ లంబాడీ ఈజ్ అసోసియేటెడ్ విచ్ ఇండియన్ స్టేట్ అండి. ఈ లంబాడీ డ్యాన్స్ అనేది ఏ స్టేట్లో ఏ స్టేట్కి సంబంధించింది అనేది క్వశ్చన్ అయితే అడిగారు. బీహార్, అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండి. ఆన్సర్ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే అండి, ఎవరైతే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఈ 2023లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్గా చెప్తాను ప్రతి ఒక్క సబ్జెక్టు. ఓకే, తర్వాత ఇక ఒకవేళ టైం ఉంటే మటుకు ఇంకా ప్రీవియస్లో జరిగినాయి కదండి, 2001లో, 2021లో అండ్ 2019లో జరిగినాయిగా, ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చెప్పుకునేదానికైతే ట్రై చేద్దాం. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ అయితే వారికి షేర్ చేయండి. అంటే ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్తో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం చెప్పుకుంటున్నామండి, ఆ క్వశ్చన్సే కాదు. సో మన ఛానల్ని ఫాలో అవుతే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.